ప్రతి ఒక్కరికి జీవితంలో ఓ వ్యక్తి ఉంటాడు. అతను లేకుండా జీవితం అనుకోలేమో అనిపిస్తుంది. కానీ ఒక దినం వస్తుంది, అతను ఉండకపోయినా మనం ముందుకు సాగవలసిన అవసరం వస్తుంది. అవసరానికి పనికిరాని ఆస్తులు, సమయానికి ఉపయోగపడని మనుషులు ఉన్నా లేకున్నా ఒక్కటే. అవసరం ఉన్నంత వరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంత వరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు, ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనుషుల తీరు. మన చుట్టూ ఉన్నవారు చాలా వరకు మనతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. మనతో అవసరం తీరిపోయాక వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెడతారు. నీ అవసరం నా జీవితం అంతా అనిపించేది. ప్రతి సందేహం నీతో చెప్పాలి అనిపించేది. ప్రతి సంతోషం నీతో పంచుకోవాలి అనిపించేది. కానీ ఇప్పుడు నీ అవసరం లేకుండా నేనే నన్ను ఎదుర్కొంటున్నాను. నీవు చెప్పిన మాటలు, నీవు ఇచ్చిన జ్ఞాపకాలు అవి నన్ను ఆపలేకపోయాయి. కానీ నేనేమో ముందుకు సాగిపోయాను. ఎందుకంటే నాకు తెలుసు, నీ అవసరం లేకుండానే నేను బలంగా ఉండగలను. ఇప్పుడేం తెలుసా, నీ అవసరం లేకపోయినా నేను పూర్ణం. నీవు నేర్పింది ప్రేమ కాదు, నేర్పింది తట్టుకోవడం. ఇప్పుడు నాకు నేనే అవసరం. జీవితం ఎవరి కోసం ఆగిపోదు. మాటలు మిగలవు, జ్ఞాపకాలు మిగలవు, కానీ మనం మాత్రం మారిపోతాం. బలంగా, స్వతంత్రంగా, వెలిగేలా మారిపోతాం. ప్రేమే జీవితం కాదు, ఆత్మవిశ్వాసమే నిజమైన ప్రేమ. నీ అవసరం లేకపోయినా ఇప్పుడు నాకు నేనే సపోర్ట్. మీ జీవితంలో ఎవరు వెళ్ళిపోయినా ఓపిక వదలవద్దు. నీ విలువ తెలిసిపోవాలంటే మొదట నీవే నిన్ను నమ్మాలి. ప్రేమ నీ శక్తిని తక్కువ చేయాలి కాదు, మరింత వెలిగించాలి. నీలోని వెలుగు నీకే కనిపించిన వేళ వేరే ఎవరి అవసరం లేదు. నీ అవసరం లేకపోయినా నా విలువ తగ్గలేదు. ఎందుకంటే నా విలువను నేనే తెలుసుకున్నాను. నీవు వెళ్ళిపోయావు, కానీ నన్ను మిగిలిన బాధ నన్ను బలంగా చేసింది. నీ శబ్దం లేకుండా నేర్చుకున్న నిశ్శబ్దమే నన్ను నిజమైన శక్తిగా మార్చింది. నీ అవసరం అనుకునేంత వరకు నేను బలహీనురాలిని. ఇప్పుడు నేనే చాలను. నీ దూరం అవడమే నాకు నా దారిని చూపించింది. ప్రతి వెళ్ళిపోయిన మనిషి మన జీవితానికి ఒక కొత్త పాఠం. నీ అవసరం లేకపోయినా నా కోసం నేను ఉండాలని నేర్చుకున్నాను. నువ్వు లేని లోకంలో నేను గెలవలేనని నువ్వు అనుకున్నావు, కానీ అదే లోకంలో నేను వెలిగిపోతున్నాను. ఏ బంధం పోయినా నమ్మకం పోవద్దు, అదే నిన్ను నీకు దగ్గర చేస్తుంది. నీ అవసరం లేకపోతే నేనేం పోయినట్టు కాదు, నన్ను నేను గెలిపించుకున్నట్టు. స్నేహం అంటే ప్రాణమిస్తాం, వారేం చేసినా ఫ్రెండ్సే కదా అని భరిస్తాం. అయితే ఈ మంచితనమే కొంతమంది మధ్య స్నేహబంధాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే మనం వారితో స్నేహంగానే మెలిగినా అవతలి వారు స్వార్థపూరిత ధోరణితో వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు మీతో పని ఉన్నంతసేపు బాగానే ఉన్నా అవసరం తీరిపోయాక మిమ్మల్ని దూరం పెట్టచ్చు. కాబట్టి వాడుకొని వదిలేసే వ్యక్తిత్వం ఉన్న ఇలాంటి వారి ప్రవర్తనను ఆదిలోనే గుర్తించి పలు జాగ్రత్తలు తీసుకుంటే ఆ తర్వాత బాధపడాల్సిన అవసరం రాదు. స్నేహితులంటే అవసరాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి, కానీ తమ స్వార్థం కోసం అవతలి వారిని వాడుకొని వదిలేసే వ్యక్తిత్వం ఉన్నవారు తమకు కావలసినప్పుడు మీరు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. అదే మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం వారు ముందుకు రారు. సరికదా, సాకులు మరీ తప్పించుకుంటుంటారు. ఎంతసేపు వాళ్ళు చెప్పిందే మీరు వినాలని, ఏదో ఒకటి చేసి వారిని సమస్యల నుంచి గట్టెక్కించాలని ప్రాధేయపడుతుంటారు. అదే మీకు వారి సహాయం కావలసి వచ్చినప్పుడు మాత్రం మీరు చెప్పే విషయాలేవి వారు వినిపించుకోరు. ఒకవేళ విన్నా, అబ్బే అదంత పెద్ద సమస్య ఏమి కాదు, లైట్ తీసుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తుంటారు. అంటే మీ సమస్యలు, బాధలు వారికి లెక్కలేదన్నమాట. ఆర్థిక ప్రయోజనాల కోసం స్నేహితుల్ని వాడుకునేవారు లేకపోలేదు. అదే విషయంలో మీకు అవసరం వస్తే మాత్రం వారు మొహం చాటేస్తుంటారు. కాబట్టి ఫ్రెండ్సే కదా, తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తుందిలే అని ఎంత పడితే అంత ఇస్తే ముందు మీరే నష్టపోయే ప్రమాదం ఉంది. ఎంత ప్రాణ స్నేహితులైనా సహాయం పొందినప్పుడు థ్యాంక్స్ చెప్పడం, మరో రకంగా సహాయపడడం, ఇలా ఏదో ఒక రకంగా కృతజ్ఞత తెలుపుతుంటారు. కానీ ఇలాంటి కృతజ్ఞతాభావం స్వార్థపరుల్లో ఇనుమంతైనా కనిపించదట. అందుకే ఇలా మీతో అవసరం తీరాక మొహం చాటేసే వారికి మరోసారి దూరంగా ఉంటే మంచిదంటున్నారు. అయినా మొహమాటం లేకుండా మీ సహాయం కోరితే నో చెప్పడానికి వెనుకాడకూడదు.
అవతల వారిని వాడుకుని వదిలేసే స్వార్థపరులు ఎదుటి వాళ్ళు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డా, జీవితంలో అభివృద్ధి సాధిస్తున్నా, అంతెందుకు కాస్త మంచి బట్టలు కట్టుకుని బాగా రెడీ అయినా ఓర్వలేకపోతారు. మాటలు చేతలతో పరోక్షంగా వారి మూడ్ని చెడగొట్టేదాకా వదిలిపెట్టరు. ఇలా అవతలి వారు బాధపడుతుంటే లోపల ఆనందిస్తారు. ఆరోగ్యపరంగా, మానసికంగా, ఎమోషనల్గా ఎవరి పరిమితులు వారికి ఉంటాయి. నిజమైన స్నేహితులైతే మీ పరిమితుల్ని గౌరవిస్తారు. అదే స్వార్థపరులకు వీటితో సంబంధం ఉండదు. వారి అవసరాల కోసం మీ పరిమితులను లెక్క చేయకుండా మరీ మీ సహాయం కోసం బలవంత పెడతారు. అయితే ఇలాంటి వారి ప్రవర్తన వల్ల మీ స్నేహబంధం దెబ్బతినడంతో పాటు మీ ఇతర స్నేహం పైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎదుటివారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారిని సాధ్యమైనంత దూరంగా పెట్టడమే మంచిదని సూచిస్తున్నాను. చాలా విషయాల్లో మనం మన స్నేహితులకు నో చెప్పడానికి సంకోచిస్తాం. కానీ ఎదుటివారిలో స్వార్థపూరిత ధోరణి, మిమ్మల్ని అవసరానికి వాడుకుని వదిలేసే ప్రవర్తన వంటివి కనిపిస్తే మాత్రం ఇక మా వల్ల కాదని మొహం మీదే చెప్పేయడం మంచిది. ఎదుటివారు వాళ్ళ అవసరం కోసమే మీతో స్నేహంగా మెలుగుతున్నట్లు మీరు గుర్తిస్తే వారి విషయంలో కొన్ని హద్దులు పెట్టుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇకపై ఆర్థికంగా, ఇతర విషయాల్లో వారికి సహాయపడకుండా ఉండాలన్న ఖచ్చితమైన నియమాలు పెట్టుకోవాలి. మీ విషయాల్ని వారు ఆలక్ష్యం చేస్తే ఇకపై మీరు అలాగే ప్రవర్తించండి. ఇలా కొన్నిసార్లు ముళ్ళును ముళ్ళుతోనే తీయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఫలితంగా అవతల వారే స్వయంగా మీకు దూరం అయిపోతారు. అనుబంధాల్లో ఏ సమస్యకైనా కమ్యూనికేషన్ మించిన పరిష్కారం మరొకటి లేదు. కాబట్టి మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారన్న సందేహం వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్, వారి వల్ల మీరు పడుతున్న బాధను నేరుగా వారితోనే చెప్పి చూడండి. మారితే సరే, లేదంటే వాళ్ళను మీ జీవితంలో నుంచి తొలగించడానికి వెనుకాడకూడదు. స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. అయితే మీరు స్వార్థపూరితంగా వ్యవహరించే వారితో మీ వ్యక్తిత్వ, కెరీర్కి సంబంధించిన విషయాలేవి పంచుకోకపోవడమే మంచిది. ఇది ఒక రకంగా వారిని దూరం పెట్టడం లాంటిదే కదా. అవతల వారు చేసిన మోసాన్ని కొంతమంది తట్టుకోలేరు, అభద్రతాభావానికి లోనవుతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. కాబట్టి ఎవరో చేసిన తప్పుకు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో మీ నుంచి కోరే వారితో ఎక్కువ సమయం గడపడం, మీ బాధను వారితో పంచుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. తన కోపమే తన శత్రువు అన్నట్టు మనమే మనకు శత్రువు. కొందరిని చూస్తే పెట్టబుద్ధేస్తుంది, కొందరిని చూస్తే మొట్టబుద్ధేస్తుంది అని సామెత. మన సంస్కారాన్ని బట్టి మనకు కొందరు శత్రువులు, కొందరు కావలసిన వారు. కొంతమందికి కొందరు నచ్చుతారు, మరికొందరు నచ్చుతారు. సమబుద్ధి కలిగి ద్వంద్వాలు జయించిన సాధు పురుషులకు ఒకరిపై అనురాగం ఉండదు, అట్లే ద్వేషము ఉండదు. వాళ్ళకు అందరూ సమానమే. అలాంటి ఉదాత్త స్థాయికి చేరిన వాడిని నాటి ప్రజలందరూ కూడా భావించేది ధర్మరాజు అని. ధర్మ దృష్టితో ఏ విషయమైనా చూడగలడం, లౌకిక సుఖాల కంటే పరమార్థమైన శాంతి సాధించడమే గమ్యమని నమ్మి ఆచరించడం ధర్మరాజు జీవన విధానం. అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహమాద మాత్సర్యాలైన హరిషడ్వర్గాన్ని తన అదుపులో ఉంచుకున్నవాడు లోకాన్ని జయించిన వాడవుతాడు. చివరి యుద్ధంలో దుర్యోధనుడితో నీ ఒకడవే మీ పక్షంలో మిగిలవు, కాబట్టి మాలో ఎవరో ఒకరిని జయిస్తే నీవు మా అందరినీ గెలిచినట్లే అని ప్రకటించడంలోనూ, స్వర్గారోహణంలో తన వెంట వచ్చిన కుక్కను అనుమతిస్తేనే నేను స్వర్గంలో కాలు పెడతాను అని అనడంలోనూ ఆయన ధర్మాచరణ నిష్ఠ స్పష్టమవుతాయి. శత్రుత్వం వహించిన కౌరవులు కూడా ధర్మరాజు ధర్మనిరతని మెచ్చుకున్న వారే. చుట్టుపక్కల శత్రురాజులు ఉండవచ్చు, కానీ వాళ్ళ మీద వైరభావం ధర్మరాజుకు లేదు. అందుచేత ఆయన అజాత శత్రువు. జీవితం నీదైనప్పుడు దానికోసం పడాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడడం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు గెలవనివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు అది నిన్ను, ఈ మొత్తం ప్రపంచానికే నిన్ను పరిచయం చేస్తుంది. యుద్ధం అంటూ మొదలు పెడితే కంటికి కనపడాల్సింది కేవలం లక్ష్యం మాత్రమే, మరేది కూడా కనపడకూడదు. నువ్వంటే ఏమిటనేది ఈ ప్రపంచానికి తెలిసిన రోజు నువ్వు ఎవరు ఈ ప్రపంచానికి గుర్తు చేయాల్సిన అవసరమే లేదు. కొన్ని సాధించాలంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు. అప్పటి వరకు తొందరగా తావివ్వకు, ఓపిక వహించు. అప్పుడే అనుకున్నది సాధించగలవు.
పట్టు దొరికే తరుణంలో పోరాటాన్ని ప్రారంభించాలి. సమస్యలకు ఎప్పుడు కూడా తలవంచకు. కాలం కలిసి రాలేదని నిందిస్తూ కూర్చోకు. నష్టపోయా, మోసపోయా అంటూ దిగులు పడకు. అందరూ అవమానిస్తూ హేళన చేస్తున్నారని కృంగిపోకు. నీకంటూ తప్పకుండా ఒక్కరోజు వస్తుందని మాత్రం మర్చిపోకు. ధైర్యంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ వెనక్కిలాగే ఎన్నో విమర్శలు ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. నిర్ణయం నీదే. ప్రస్తుతం మీ జీవితం గొప్పగా లేకపోవచ్చు, కానీ మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి ఒక గెలుపు వస్తుందన్న నమ్మకం తప్పకుండా ఉండి తీరాలి. ఆలస్యమైనా పర్వాలేదు, కొన్ని అవమానాలకు సమాధానంగా చెప్పి తీరాల్సిందే కదా. పంతం పట్టి పోరాడితేనే కోరిన వరాలు స్థిరత్వంతో శ్రమించాలి, అలాగే పటుత్వంతో పోరాడాలి. నిన్ను చులకనగా చూసే ప్రతి ఒక్కరికి కూడా నీ గెలుపే సమాధానం అవ్వాలి. నిజానికి సమస్యలను ఎదిరించగలిగే ధైర్యం లేకపోవడం వల్లే చాలామంది గెలుపుకు ఆమడ దూరంలో మిగిలిపోతున్నారు. మీరు మాత్రం ఆ దోవలో ఉండకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళం. గెలుపు ఓటమా తెలుసుకునేది నిన్ను నువ్వు నమ్ముకున్న వేసే అడుగులే ఎంతటి గమ్యానికైనా చేర్చగలవు. గెలుపు కొరకు భారమైన భరించు, కానీ ఓటమి మీద మాత్రం అంత తేలికగా ఒప్పుకోకు. నీ లక్ష్యం కోసం నువ్వు ఎంత నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు. నువ్వు ఆగిపోనంత కాలం విజయం అనేది కొందరికి తొందరగా రావచ్చు, ఇంకొందరికి ఆలస్యంగా రావచ్చు. దానికి కావాల్సిందల్లా కేవలం ప్రయత్నమే. పులి వేటాడే ముందు నిదానంగా చప్పుడు చేయకుండా వెళ్తేనే దానికి ఎర దొరుకుతుంది. వేగంగా వెళ్ళగలిగినా కూడా ఆచి తూచి అడిగే వేయటమే గమ్యానికి తొలిమిట్టవుతుంది. మనం కూడా వెళ్ళే దారిలో ఎంతో మందిని దాటాల్సి వస్తుంది, ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. నిదానమైనా సరే వేచే ఒక్కో అడుగు పిడుగులా పడాలి, కానీ ఆగిపోకూడదు. ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఆఖరి వరకు పోరాడు, కానీ వద్దు అనుకుంటే మాత్రం అసలు దాని గురించే ఆలోచించుకు. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఎటూ కాకుండా ఏదీ దక్కకుండా జీవితమే మిగిసిపోతుంది. ఒకడు ఉంటాడు, ఓటమి కనిపిస్తున్నా, గాయాలు వేధిస్తున్నా పోరాటాన్ని ఆపకుండా చరిత్రను లెగించేవాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? ఓటమి అనేది కూడా ఒక విజయం లాంటిదే. దాన్ని మీరు ఒప్పుకోగలిగితే ఆ తర్వాత విజయం తానంతట అదే మీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆ ఓటమి నేర్పిన గుణపాఠం మీ ప్రయత్నాన్ని, అలాగే మీ పయనాన్ని ఎక్కడ ఆగనివ్వకుండా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. గెలిచే వరకు కూడా. ఆశయం గొప్పదే, కానీ ఆలోచన మాత్రం ఓటమి దగ్గరే ఆగిపోతుంది. ఓటమి అనేది ఎప్పుడు కూడా గెలుపు యొక్క విలువను మనకు తెలియజేస్తుంది. ఇక ఓటమిని అలాగే చూడండి, ఎలాగంటే గెలుపు విలువను తెలియజేసే ఆయుధంలా అంతే, కానీ మీ అసమర్థతలా కాదు. ఆ బాధతో అక్కడే ఆగిపోకండి. జీవితానికి ఎప్పుడు కూడా అనుభవమే ఆయుధం అవుతుంది, అంతేకాని అసమర్థత, బలహీనత ఎప్పుడూ కాదు. ఇక దాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ధైర్యంగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి. రాసిపెట్టి ఉన్న సమయానికి మీరు అక్కడ ఉండి తీరాల్సి ఉంటుంది. అందుకే ప్రయాణాన్ని ఎప్పటికీ ఆపకండి. ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉండండి. దక్కాల్సిన సమయానికి దక్కాల్సినవన్నీ దక్కుతాయి. మీకు మెరుగైన జీవితం కావాలంటే మూల్యం చెల్లించాల్సిందే. అయితే అది కేవలం డబ్బు రూపంలో కాదు. సమయం, ఏకాగ్రత, పట్టుదల, వీటన్నింటినీ మెరుగైన జీవితం కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మీ వద్ద ప్రస్తుతం లేనిదాన్ని సాధించుకోగలనని విశ్వసించగల ధైర్యం మీకుండాలి. అధిక బరువును తేలిగ్గా తీసుకోకండి. శరీరంలో మితిమీరి ఉండే కొవ్వు జీవక్రియలకు విఘాతం కలిగిస్తుంది. 18 రకాల క్యాన్సర్ల ముప్పును పెంచుతుంది. శరీర అధిక బరువుని మీరెంత ఎక్కువ కాలం మోస్తూ ఉంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం అంతగా పెరుగుతుంది. అదనపు బరువులో మీరు కోల్పోయే ప్రతి అర కేజీ ఆ ముప్పును తగ్గిస్తూ ఉంటుంది. మీరు సమర్థ నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా? అయితే అవతల వ్యక్తుల కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడండి. అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేయండి. అవసరమైన అర్థవంతమైన ప్రశ్నలు మాత్రమే అడగండి. ప్రారంభించిన పని పూర్తయ్యేదాకా వదలకండి. ఇతరుల పేర్లు గుర్తు పెట్టుకుని పలకరించండి. కష్టమైన దారిని ఎంచుకున్న ప్రతిసారి ఇతరులు చూడలేని బలాన్ని మీరు పెంపొందించుకుంటున్నట్టు లెక్క. కఠిన పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ మీ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అర్థవంతమైన లక్ష్యాలు విధించుకుని వాటి కోసం నిరంతరం శ్రమించండి. మీ వల్ల తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పండి. దాని నుంచి పాఠం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఆ తప్పును ఇంకెప్పుడు పునరావృతం చెయ్యకండి. ఇతరుల తప్పు చేసినప్పుడు దాని స్వభావం,
తీవ్రతను బట్టి స్పందించండి. కొన్ని తప్పులను పూర్తిగా విస్మరించడం ఉత్తమం. మరికొన్నింటిని క్షమించి వదిలేయాలి. ఇంకొన్ని తప్పులను సరిదిద్దాల్సి ఉంటుంది. మరీ కఠినంగా వ్యవహరించకుండా క్షమించడం, క్షమాపణ చెప్పడం అలవాటు చేసుకున్నప్పుడు జీవితం మెరుగవుతుంది. ఇంకో 20 ఏళ్ళు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుని ముందు నుంచే ఆరోగ్యకర ఆహారం తీసుకుని ఉంటే బాగుండేది, క్రమం తప్పకుండా వ్యాయామం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సిందే అని పశ్చాత్తాపడే పరిస్థితి తెచ్చుకోకండి. ఈ జీవితానికి మీకున్నది ఒకే ఒక్క శరీరం. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. రోజు దానిపై శ్రద్ధ పెట్టండి. ప్రపంచంలో చాలామంది వాస్తవాలు సాక్ష్యాధారాలను బట్టి కాకుండా భావోద్వేగాల ప్రభావంతో అభిప్రాయాలు ఏర్పరచుకుంటుంటారు. కాబట్టి ఎన్ని వాస్తవాలు తెలియజేసినా వారి అభిప్రాయాలను మార్చడం కష్టమవుతుంటుంది. మీరు అలాంటి వ్యక్తుల కోవలోకి వెళ్ళకండి. వాస్తవాలు సాక్ష్యాధారాలను బట్టి మనసు మార్చుకునేందుకు సంసిద్ధులుగా ఉండండి. మీరు ఎంతగా ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా? అయితే ఈ పొరపాట్లు చేస్తున్నారేమో ఒకసారి చూసుకోండి. రాత్రి బాగా ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం, ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడం, బరువులు ఎత్తకపోవడం, ఒత్తిడిని తగ్గించుకోకపోవడం, నిలకడగా లేకపోవడం, భయం మిమ్మల్ని నియంత్రించడం మొదలు పెడితే మీ జీవితంలో మీరే ప్రేక్షకులుగా మారిపోతారు. నిర్భయంగా మాట్లాడండి, ధైర్యంగా ముందడుగు వేయండి. కార్యాచరణకు దిగకపోవడం వల్ల జరిగే అన్యాయాన్ని నివారించుకోండి. పిల్లలందరూ తమ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందే ఆస్తులు ఏమిటంటే అలవాట్లు, క్రమశిక్షణ, విలువలు, వ్యక్తిత్వం. పెద్దలు మంచి అలవాట్లు కొనసాగిస్తూ విలువలకు కట్టుబడి బలమైన వ్యక్తిత్వంతో క్రమశిక్షణతో కూడిన జీవితం గడిపితే పిల్లలు వాటిని పునికి పుచ్చుకుంటారు. తల్లిదండ్రుల్లో విలువ లేని జీవితం కొనసాగిస్తే పిల్లలు దాన్ని అనుసరిస్తారు. మరి మీ పిల్లలకు ఎలాంటి వారసత్వాన్ని అందించాలనుకుంటున్నారో ఆలోచించండి. పని ప్రదేశంలో మీ సహచరులతో దయతో వ్యవహరిస్తే వారు అదేవిధంగా ప్రతిస్పందిస్తారు. అవసరమైనప్పుడు తోటి వారికి పని విషయంలో సాయం చేయడం, ఇతరుల్లో మీకు నచ్చిన విషయాలేమిటో తెలియజేయడం, అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించడం, ఒత్తిడిలో ఉన్నవారికి ఊరట కలిగించేలా సరదాగా సంభాషించడం, ఇలాంటి వాటితో బృంద సభ్యుల మధ్య సహృద్భావ వాతావరణం నెలకొంటుంది. ఎవరైనా మీ ప్రయత్నాలను చూసి ఎగతాళి చేస్తున్నా, మీకన్నా వారు ఎక్కువ సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నా వారి మాటలను పట్టించుకోకండి. ఎందుకంటే విజేతలెవ్వరూ ఇతరులను చులకన చేయడానికి, లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్న వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి తమ సమయాన్ని వృధా చేసుకోరు. ఇతరుల పట్ల అభద్రతా భావంతో ఉన్నవారే అలా చేస్తారు. కుంగుబాటును తగ్గించే ఉత్తమ ఔషధం వ్యాయామం, ఏకాగ్రతను పెంచే సాధనం నిద్ర, శక్తినిచ్చే ఉత్తమ పానీయం తాగునీరు. రోజు 8 గంటల సేపు నిద్రపోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నీరు తీసుకోవడం చేస్తే ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఔషధాలు, సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరమే పడదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని శక్తివంతంగా ఉండాలంటే ఇవి పాటించండి. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పానీయాలకు, ఆహారానికి దూరంగా ఉండండి. ప్రతి పూట మీ ఆహారంలో ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి. ఇష్టాలతో సంబంధం లేకుండా అన్ని రకాల కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోండి. మీ పళ్ళెంలో విభిన్న రంగుల్లో ఉండే ఆహార పదార్థాలు ఉండేలా జాగ్రత్త తీసుకోండి. చాలామంది అప్పు చేయడం ప్రారంభించేది దేనికోసమో తెలుసా? అవసరం రూపంలో మారువేషం వేసుకున్న కోరికను తీర్చుకోవడం కోసం. తాము అవసరాలమేనంటూ కోరికలు చెవిలో గుసగుస పెట్టినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండకపోతే తర్వాత అవే వడ్డీల భారంగా మారి మీ చెవులు చిల్లు పడేలా అరుస్తుంటాయి. ఒక్కరే ఉండటాన్ని ఒంటరితనంగా చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. మనం ఒంటరితనంతో అత్యధికంగా ఇబ్బంది పడేది ఎప్పుడో తెలుసా? మన చుట్టూ సరైన వ్యక్తులు లేనప్పుడు. ఒంటరితనం మిమ్మల్ని వేధించకూడదంటే మీరెవరితో కలిసి ఉంటారన్న విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతిభ లేకపోయినా జీవితంలో గొప్ప పురోగతికి దోహదపడే కొన్ని పనులను మీరు సులువుగా చేసేయచ్చు. అవేమిటంటే సమయాన్ని గౌరవించడం, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం, మీకు మీరు చేసుకునే వాగ్దానాలను నిలబెట్టుకోవడం, ప్రారంభించిన పనిని పూర్తి చేయడం, మానసిక స్థితిని మెరుగ్గా ఉంచుకోవడం. మీ వద్ద లేని దాని గురించి చింతిస్తూ కూర్చోవడానికి బదులు మీరు కలిగి ఉన్న వాటి పట్ల కృతజ్ఞతాభావంతో ఉండటం నేర్చుకోండి. దానివల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది, మీ చుట్టూ ఉన్నవారి పనితీరు మెరుగయ్యేందుకు అది దోహదం చేస్తుంది. నేటి ప్రపంచంలో
విజయం సాధించాలంటే పిచ్చి పట్టినట్టు అంటామే, అలాగా ఆ స్థాయిలో ప్రతి వ్యాపారంలోనూ వినియోగదారుల అనుభవాల మీద దృష్టి పెట్టాలి. భిన్న వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవాలి. అప్పుడే తర్వాతి తరం వారి అవసరాలకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం సాధ్యమవుతుంది. జీవితంలో విజయాల్ని సాధించే వాళ్ళు తీరు వేరుగా ఉంటుంది. చాలా ప్రత్యేకమైన లక్షణాలతో కనిపిస్తారు వాళ్ళు. మీలో ఈ కింది లక్షణాలు ఉన్నాయేమో ఒకసారి పరిశీలించండి. పాజిటివ్గా జరుగుతుందనే ఆశాభావం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, ఒక ధ్యేయం లక్ష్యం అంటూ ఉండడం, అపజయాల్ని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండడం, అంకిత భావం. ఏటిలో ఒకదాని గురించి చూసినప్పుడు సక్సెస్ని సాధించే వాళ్ళలో అపజయ భయం అనేది ఉండదు. వాళ్ళు దానిని అధిగమించిన వాళ్ళై ఉంటారు. తాము చేపట్టిన పనిని సాధించగలము అని, తమకు మేలే జరుగుతుందని ఆశాభావం ఉంటుంది వాళ్ళలో. దీనిని పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు. పలానా పనిని నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతాడు. స్వతహాగా మీలో ఆత్మవిశ్వాసం లేకపోయినా కూడా ఆత్మవిశ్వాసం ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు నమ్మించుకునే ప్రయత్నం ద్వారా కూడా కొన్నాళ్ళు మీరు ఆత్మవిశ్వాసాన్ని చేజిక్కించుకోగలుగుతారు. సక్సెస్ని సాధించడానికి అవసరమైన ముఖ్య అంశాలలో ఆత్మవిశ్వాసం అనేది ఒకటి. ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు ఏ పనిని సమర్థవంతంగా నిర్వహించలేరు. లక్ష్యం పట్ల మీకు ఎంతటి ఏకాగ్రత ఉంటే అంతగా మీరు లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. ఏకాగ్రత అంటే మరి ఏ విషయాల పట్ల ధ్యాస ఉంచకుండా లక్ష్యాన్ని సాధించేదాకా కేవలం లక్ష్యం మీదే మీ దృష్టిని సారించడం. ఒక లక్ష్యం, ధ్యేయమంటూ లేకపోతే జీవితంలో మీరు దారి తప్పిన బాటసారిలా అటు ఇటు అడుగులు వేస్తారు. మీరు ఏమి కోరుకుంటున్నారో ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. లక్ష్యమన్నా ధ్యేయమన్నా అదే. మొదట మీరు సాధించగలిగే చిన్న చిన్న షార్ట్ టర్మ్ లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. వాటిని సాధించడం ద్వారా మీ దీర్ఘకాలిక లక్ష్యానికి ప్రోత్సాహాన్ని పొందుతూ త్వరలోనే దానికి చేరువవుతుంటారు. సక్సెస్ఫుల్ మనుషులు ఎప్పుడు కూడా అపజయాలను ఫీడ్బ్యాక్ కింద స్వీకరిస్తారు. అపజయం అనేది వాళ్లకు ఆలస్యం అవుతున్న సక్సెస్ కింద అనిపిస్తుంది తప్ప అంతం కింద కనిపించదు. అపజయం కలిగినప్పుడు ఎక్కడ పొరపాటు జరిగిందో విశ్లేషించుకోవాలి. మరోమారు ఆ పొరపాటు జరగకుండా ఉండేటట్లు చూసుకుంటూ మళ్ళీ మీ లక్ష్యం వైపు ప్రయాణించాలి. అంకిత భావాన్ని పట్టుదల అని అనవచ్చు. అవాంతరాలన్నీ లెక్క చేయకుండా, మీరు పడే కష్టాలు బాధలను పట్టించుకోకుండా ధ్యేయాన్ని సిద్ధించుకునేదాకా, లక్ష్యాన్ని సాధించేదాకా పట్టు విడవకుండా శ్రమించడం కార్య సాధకుల లక్షణం. మీలో ఇవన్నీ ఉన్నాయా? సాధారణంగా మనిషి అపజయాన్ని పొందటానికి ఈ కింది శక్తివంతమైన కారణాలుగా పనిచేస్తుంటాయి. వీటిలో మీకు సంబంధించిన ఏవైనా అన్వయించితే ఆ అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి ఒక లక్ష్యం, ఒక ధ్యేయం అంటూ లేకుండా జీవితాన్ని తెగిన గాలిపటంలా సాగించడం, ఇతరుల వ్యవహారాల పట్ల అనవసరమైన ఆసక్తిని ప్రదర్శించడం, సరి అయిన విద్య లేకపోవడం, కోరికల మీద అదుపు లేకపోవడం, అందుబాటులో ఉన్న అవకాశాల పట్ల చిన్న చూపు, విరిసి సెల్ఫ్ డిసిప్లైన్ లేకపోవడం, ఆశయాలు ఆదర్శాలు లేకపోవడం, నెగటివ్ ఆలోచనల మూలంగా వచ్చే అనారోగ్యం, బాల్యంలో చెడు అలవాట్లు చెడు ప్రభావాలు, చొరవ లేకపోవడం, నెగటివ్ దృక్పథం, కోపతాపాల మీద కంట్రోల్ లేకపోవడం, ఏ ప్రయత్నము చేయకుండానే ఏదో జరగాలని కోరుకోవడం, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలను తీసుకోలేకపోవడం, పేదరికం అంటే భయం, విమర్శల పట్ల భయం, అనారోగ్య భయం, ప్రేమను కోల్పోతామేమోనన్న భయం, వృద్ధాప్యం అంటే భయం, స్వేచ్ఛను కోల్పోతామేమోనని భయం, మరణం అంటే భయం. ఈ చెప్పిన 7 భయాలలో ఏ ఒక్కటి కానీ కొన్ని కలగలిసి కానీ ఉండటం, భార్య భర్త ఎంపికలో పూర్ సెలెక్షన్, అతి జాగ్రత్తగా ఉండటం లేక అసలు జాగ్రత్త అంటూ లేకపోవడం, సెలవుల్ని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం, కాలాన్ని డబ్బును అర్థం పర్థం లేకుండా ఖర్చు చేయటం, నోటిని అదుపులో ఉంచుకోలేకపోవడం, అసహనం, ఇతరులతో సహజీవనం చేయలేకపోవడం, నమ్మకాన్ని కాపాడుకోలేకపోవడం, దూరదృష్టి ఇమేజినేషన్ లేకపోవడం, బడాయి కోతలు కోయడం, ప్రతీకారేచ్ఛ, సుఖాలాలస, బద్దకించడం, ఒళ్ళు దాచుకోవడం. సెల్ఫ్ డిసిప్లిన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటగా మనకు మహాత్మా గాంధీ గుర్తుకు వచ్చి తీరక తప్పదు.
ఈ శతాబ్దపు మహోన్నత వ్యక్తులలో ఒకరిగా కీర్తించబడ్డ మహాత్మా గాంధీకి సొంత ఇల్లు లేదు, స్వంత డబ్బులు లేవు. అంతటి పేదవాడైన ఆయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. ఆయనకు అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఆయనను అంతటి శక్తిమంతుడిగా తీర్చిదిద్దిన ఈ కింది 5 అంశాలను పరిశీలించండి. జీవితానికి ఒక ధ్యేయం ఉండటం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీలో భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావటం అనే ఒక ధ్యేయం ఉంది, ఒక పర్పస్ ఉంది. తన జీవిత ధ్యేయం ఏమిటో, తను ఏమి కోరుకుంటున్నాడో ఆయనకు స్పష్టంగా తెలుసు. ప్రపంచంలోని ఏ శక్తి తను డిఫీట్ చేయలేదనే గట్టి డిటర్మినేషన్తో ఉండేవాడాయన. లక్ష్య శుద్ధి. గాంధీ గారికి తన జీవితాన్ని అలా గడపడం అంటూ ఎవరూ చెప్పలేదు. అలా గడపడానికే ఆయనను ఎవరూ కూడా జీతాన్ని ఇవ్వలేదు. తనకంటూ ఏమీ కోరుకోకుండా స్వార్థరహితంగా ఆయన ఆ జీవితాన్ని ఎన్నుకున్నాడు. తన దేశంలో కోట్లాది మంది క్షేమం కోరి వాళ్లకు తప్పకుండా ఉపయోగం జరుగుతుందనే నమ్మకంతో ఆయన జీవితాన్ని ఎన్నుకున్నాడు. లక్ష్య శుద్ధి అంటే ఇదే. సంకల్పం ప్రజల కోసం కోరుకునే స్వతంత్రాన్ని తప్పకుండా సిద్ధింపచేసుకోగలననే నమ్మకం ఆయన మనస్సులో ఎప్పుడు దృఢంగా ఉండేది. ఆ విషయంలో ఎలాంటి సంశయాన్ని కూడా ఆయన మనసులో రానిచ్చేవాడు కాదు. తన ధ్యేయాన్ని నుంచి మనస్సును ఎప్పుడు పక్కకు మళ్లించేవాడు కాదు. ఆయనలోని ఆ దృఢ నిశ్చయం దానిని ఫలింపజేసుకోవడానికి సీనియర్గా ఆయన చేపట్టిన చేతలు ఆయనను తన లక్ష్య సాధనకు చేరువుగా తీసుకువెళ్ళాయి. దీక్ష. మహాత్మా గాంధీ తన అంకుటిత దీక్షతో కోట్లాది ప్రజల సంకల్పాలను తన సంకల్పంతో మమేకమయ్యేటట్లు చేశాడు. ఆ కోట్లాది మందిలో చాలామందికి ప్రాథమిక విద్యా స్థాయి కూడా ఉండకపోవచ్చు. తన నిస్వార్థ జీవనంతో ఆయన వాళ్లకు ఆదర్శప్రాయంగా నిలిచి స్వతంత్రేచ్ఛ పట్ల వాళ్ళలో కోరికను రగిలింపజేసి అనుకున్న దానిని సాధించేటట్లు చేశాడు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆయన దీక్ష ముందు నిలవలేకపోయింది. అన్ని సంవత్సరాల పాటు ఆయన తనలోని సంకల్పం వడలిపోకుండా ఎలా నిల్చోగలిగినాడనుకుంటున్నారా? బహుశా మధ్యకాలంలో అనేక సార్లు ఆయనకు స్వార్థ ప్రయోజనాన్ని పొందగలిగే అవకాశాలు అనేకం వచ్చి ఉండవచ్చు. ఆయన స్థానంలో వేరే వాళ్ళు ఉన్నట్లయితే ఆ అవకాశాలను ఉపయోగించుకునేందుకు టెంప్ట్ అయి ఉండేవాళ్ళు. కానీ ఆయన మాత్రం తన దృఢ సంకల్పంతో సెల్ఫ్ డిసిప్లిన్లో మేరు పర్వతంలా నిలిచి మోహావేశాలకు లోను కాకుండా దేశానికి స్వతంత్రాన్ని తీసుకురాగలిగాడు. లోకంలో పొద్దుచాలని మనుషులు, పొద్దుపోని మనుషులు 2 రకాల వారు ఉంటారు. తమ కోసం తాము బతికేవారు చాలామంది కనిపిస్తారు. జనహితం కోసం ఇంటిని, ఒంటిని, ధనాన్ని, చదువును, విలువైన కాలాన్ని త్యాగం చేసే మహానుభావులు ఏ కాలంలోనైనా అరుదే. మరణమునకు దక్క మరీ తీరుబడి లేక కలము దించినట్టు ఆ కవివరుణుడు కందుకూరి అన్నారు. గుర్రం జాసువా 7 పదుల జీవితంలో 5 దశాబ్దాలకు పైగా సంఘం కోసమే బతికి సమాజ సంస్కరణకు అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్న గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. శారీరకంగా కందుకూరి దుర్బలుడు. పుట్టినప్పటి నుంచి జబ్బులు వెంట ఆదాయి. ప్రాణాలు పోతాయని భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి. చేయాల్సిన పనులే ఆయనను మృత్యుంజయుని చేశాయేమో. చనిపోయే వరకు సాంఘిక దురాచారాలతోనూ శారీరక రుగ్మతలతోనూ పోరాడుతూనే ఉన్నారు. కందుకూరి స్వీయ చరిత్రలోని ఘట్టాలు ఎంతో ఆసక్తికరంగా ఉండటమే కాక ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. వసు చరిత్ర పుస్తకం చదవాలనే కోరికతో పుస్తకాల దుకాణం యజమానితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట. తల్లి స్కూలు ఫీజు కోసం ఇచ్చే డబ్బును దుకాణదారుకి ఇస్తే ధర పూర్తిగా చెల్లుబాటు అయ్యే వరకు అక్కడే ఉండి చదువుకోవడం ఆ ఒప్పందం. కొడుకు బడి మానేసి పుస్తకం చదువుకుంటున్న విషయం తల్లికి తెలిసింది. ఆ ఆసక్తికి సంతోషించి ఎలాగో తంటాలు పడి పుస్తకం కొనిపెట్టింది. కందుకూరి ఏకసంధాగ్రాహి, పట్టుదల ఎక్కువ. విద్యార్థి దశలోనే అసమర్థుడైన ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా పోరాడి అతడు వెళ్ళిపోయేలా చేశారు. బాల్యం నుంచి మూఢనమ్మకాలకు దూరంగా అమావాస్య నాడు ఉద్యోగంలో చేరారు. దయ్యాలున్నాయని బెదరకొట్టిన పాత ఇంటిని కొని కాపరం పెట్టారు. భూత వైద్యం బూటకమని చెప్పేవారు. బాల్య వివాహాలను, శుభకార్యాల్లో మేజు వాణిలను నిరసిస్తూ వితంతు పునర్వివాహాలను, వ్యభిచార నిర్మూలనను ప్రోత్సహిస్తూ ఉద్యమాలు నడిపించి సామాజిక దురాచారాలపై పిడుగులు కురిపించిన ఆయన సంకల్ప బలం దృఢమైంది. తాను నమ్మిన వాటికి కట్టుబడ్డారు తప్ప రాజీ పడలేదు. గుర్రానికి సుళ్ళు బాగలేకపోవడమే భార్య మరణానికి కారణమని నమ్మిన ఒక పెద్ద మనిషి ఆ గుర్రాన్ని తక్కువ ధరకే కందుకూరికి ఇచ్చాడు. అది తమకు ఎంతో సేవ చేసిందని, సుళ్ళు తమకు ఎలాంటి కీడు చెయ్యలేదని స్వీయ చరిత్రలో రాసుకున్నారు కందుకూరి.
సరోజినీ నాయుడు పునర్వివాహము ఆయనే చేయించారు. లంచాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహించని పురపాలక అధికారులకు ఆయన సింహ స్వప్నమయ్యారు. కాలక్రమంలో మిత్రులు శత్రువులుగా మారిన, సహాయం పొందిన వారే కృతజ్ఞతతో ప్రవర్తించిన అవిశ్రాంత యోధుడిగా పోరాడుతూనే ముందుకు సాగారు. కందుకూరికి కోపం ఎక్కువ. భార్య రాజ్యలక్ష్మమ్మ శాంతమూర్తి. తన భార్య కావడం వల్లే ఆమె ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని వీరేశలింగం రాసుకున్నారు. నమ్మిన ఆశయం కోసం నిర్విరామంగా పనిచేసిన కందుకూరి జీవితం రాబోయే తరాలకు స్ఫూర్తిమంతమే.